కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఆయా రాజకీయ పార్టీలు ఇవాళ ఆదివాసీలను మోసం చేస్తూ వాళ్ళను మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసం చేస్తూ వస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఏవైతే వాళ్ళ ఆదివాసీల కోసం పొందుపరిచినటువంటి చట్టాలు, హక్కులు, జీవోలు ఉన్నాయో వాటిని పూర్తిగా వైలేషన్ చేస్తూ ఆదివాసీలను అడవి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నిజంగా ఆదివాసీల పైన ఎటువంటి ప్రేమ లేదు. ఇవాళ భారత రాజ్యాంగంలో ఇవాళ 5th షెడ్యూల్ కానీ, 6th షెడ్యూల్ కానీ, 170 కానీ, పేసా కానీ అనేక ఇవాళ చట్టాలు ఉన్నాయి. జీవోలు వచ్చినప్పటికీ కూడా వాటిని అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ వస్తున్నారు. కానీ మళ్ళీ ఆదివాసీలను అణిచివేయడం కోసం, ఆదివాసీలను విచ్ఛిన్నం చేయడం కోసం ఇవాళ రకరకాల పేర్లతోటి ఇవాళ ఆయా పార్టీలు ఆదివాసీలను తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఆదివాసీలపైన ఏ రాజకీయ పార్టీలకైనా ప్రేమ లేదు, కానీ అది సౌతి తల్లి ప్రేమగానే మేము భావిస్తూ వస్తున్నాం. తప్పకుండా ఇప్పటికైనా ఆదివాసీలు మన అస్తిత్వం కోసం, మన మనుగడ కోసం, ఆదివాసీ చట్టాల అమలు కోసం మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఇవాళ ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఆదివాసీ వ్యతిరేక విధాలు ఉన్నాయో వాటిని మనం ఎండగడుతూ మన హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి యువత మేలుకొని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాల కోసం, చట్టాల అమలు కోసం, జీవోల అమలు కోసం, అదేవిధంగా విద్యా వైద్య సౌకర్యాల కోసం, తక్షణ మౌలిక సమస్యల కోసం మనం అందరం కూడా ఐక్యంగా ఉండి పోరాడదామని చెప్పేసి మేము ఈరోజు ఆదివాసీ యువతకు, ఆదివాసీ ప్రజలకు మేము పిలుపునిస్తాం. అదేవిధంగా ఇప్పటికీ మనకు ఆదివాసీల సంస్కృతి, ఆదివాసీల సాంప్రదాయాల మీద పూర్తిగా అప్రకటిత దాడి అనేది కొనసాగిస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వమైనా, అది రాష్ట్ర ప్రభుత్వమైనా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా అది ఆదివాసీల పైన, ఆదివాసీల సంస్కృతి పైన దాడి చేస్తూ ఆదివాసీలను విచ్ఛిన్నం చేస్తూ ఆదివాసీలను ఆగం చేస్తూ వస్తున్నారు. కాబట్టి వాటి మాయలో పడకుండా మనమందరం కూడా ఐక్యంగా ఉండి కలిసికట్టుగా మనం హక్కుల కోసం సాధించుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాల కోసం మనం పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆ రకంగా మీరందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే తెగలు ఉన్నాయో అన్నీ కలిసికట్టుగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం, ఆదివాసీల చట్టాల అమలు కోసం పోరాడదామని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదివాసీల కోసం పొందుపరిచినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే 170 పూర్తిగా వైలేషన్ అవుతుంది, పేసా వైలేషన్ అయింది. 2006 అటవీకుల చట్టం కూడా ఇవాళ పూర్తిగా వైలేషన్ అవుతూ అది ఆదివాసీలను అడవి నుండి వెళ్ళగొట్టడానికి టైగర్ జోన్లు, ఓపెన్ కాస్టు, హరితారము, బఫర్ ఏరియా, కోర్ ఏరియా పేరుతోటి ఇప్పటికే ఆదివాసీలకు ఇంద్రమైన్లు కట్టకుండా చేస్తున్నారు. 49 జీవోని తీసుకొచ్చి కన్జర్వేషన్ కారిడార్ పేరు మీద ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా ఏదైతే 49 జీవో ఉన్నదో దాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి. తాత్కాలికంగా ఇవాళ రద్దు చేసినప్పటికీ అది ఆదివాసీల పోరాట ఫలితం మూలంగానే ఆ 49 జీవోను రద్దు చేయడం జరిగింది. కానీ అది శాశ్వతంగా రద్దు చేయాలి. అదేవిధంగా బఫార్ ఏరియా, కోర్ ఏరియా పేరుతో ఇవాళ ఇంద్రమిల్లను కట్టకుండా అడ్డుకుంటున్నటువంటి ఫారెస్ట్ అధికారుల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు చేయడం జరిగింది. వాటిని కట్టకుండా ఇవాళ ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. దాని మూలంగా ఆ ఆదివాసీలు మార్గం మధ్యలోనే డెలివరీ సమయంలో కావచ్చు, అదేవిధంగా విషజ్వరాల బారిన పడినప్పుడు మార్గం మధ్యలోనే చనిపోతున్నారు. ఎడ్ల కసరాల మీద పోయి ఇవాళ ఆరోగ్య ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి, ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకు కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని విద్య, వైద్యం, రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. తప్పకుండా ఈ యొక్క ఆదివాసీల సమస్యలను సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి ఆదివాసులుగా మేము భావిస్తున్నాం. ఈరోజు స్వరాష్ట్ర తెలంగాణ స్వాధించి 12 సంవత్సరాలు గడిచి 13వ సంవత్సరాలను కూడా అడుగుతున్నప్పటికీ అందులో ఆదివాసీల పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఆ రోజు కొమరం భీము పోరాటాన్ని చూసే ఇవాళ తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ సబ్బండార్ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సకల జనుల సమ్మె, వంట వార్పు, సాగరాహారము, మిలియన్ మార్చు రకరకాల పద్ధతుల్లో వల్ల
అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఇవాళ రోడ్లపైకి వచ్చి 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఇవాళ మనకు ఇవాళ స్వరాష్ట్రం సాధించినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళ బతుకుల్లో ఎటువంటి మార్పు రాలే. కాబట్టి ఇవాళ ఆదివాసీల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడి నుండి కూడా ఆదివాసీల బతుకుల్లో ఇవాళ ఎటువంటి మార్పు రాకపోవడం ఇవాళ నిన్ననే మనము తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం అంతగా అన్ని వర్గాలు ఇవాళ ఘనంగా విజయోత్సవ సభలు జరుపుకోవడం జరిగింది. కానీ ఆదివాసులు ఆవేదనతో వాళ్ళ ఆక్రోధనతో వాళ్ళ సమస్యలను తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతూ వాళ్ళు ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరగడం జరిగింది. కానీ ఇవాళ ప్రజలు ఏదైతే ఆ రోజు నీళ్లు నిధులు నియమ కోసం పోరాడినరో అది ఇప్పటికీ అమలు అయితలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, ప్రజలు, కవులు, కళాకారులు, సబ్బన్న వర్గాల ప్రజలందరూ కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మనకు భౌగోళికంగా తెలంగాణ వచ్చింది కానీ ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ ఇప్పటికి రాలేదు. కాబట్టి దానికోసం కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఈ తెలంగాణ ఉద్యమంలో ఆదివాసుల పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. అన్ని ఏ ఏ దేనికోసం అయితే పోరాడినరో అది ఇప్పటికి కూడా అమలు కాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కొన్ని వందలాది మంది విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు, మహిళలు, పురుషులు చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళు తమ ప్రాణాలను తృణప్రాయంగా రక్తం ధారపోసిరు. కాబట్టి వాళ్ళ ఆశయాలు ఇప్పటికీ అవి నెరవేరలేదు. అది భౌగోళిక తెలంగాణనే వచ్చింది, మనకు ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా మాకు మిగిలే ఉంది. ఆ యొక్క ప్రజాస్వామిక తెలంగాణ కోసం కూడా అందరూ కూడా గలమెత్తి పోరాడాలని చెప్పేసి అప్పుడే మనకు నీళ్లు నిధులు నియామకాలు జరుగుతాయి. అప్పటి వరకు జరిగాయి. కాబట్టి తప్పకుండా దాన్ని ముందు పెట్టుకొని మనమందరం కూడా కలిసికట్టుగా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి. ఏ ఆశయాల కోసం ఏవైతే పోరాడి అమరులైన్లో వాళ్ళ ఆశయాలను కూడా నెరవేర్చిన బాధ్యత నేటి యువతరంపై ఉన్నది. కాబట్టి 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఇవాళ మనకు తెలంగాణ వస్తే ఇవాళ మనం బతుకుల్లో ఎటువంటి మార్పు రాలే. ఇవాళ ముఖ్యంగా ఆదివాసీ బతుకుల్లో ఎటువంటి మార్పు రాలే. ఉదాహరణకు మనకి ఇక్కడ జిల్లా కేంద్రంలోనే హెడ్ క్వార్టర్లో మనం కొమరం భీం కాలనీ ఆదివాసీలు నివసిస్తున్నారు. మరి అక్కడ కనీసం నీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, విద్యా సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేదు. ఎటువంటి సౌకర్యం ఒక అడవి జంతువుల కంటే హీనమైనటువంటి బతుకులు జీవిస్తున్నారు. వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి కాపాడాల్సిన బాధ్యత వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అదేవిధంగా అధికారులపై ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా పూర్తిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాబట్టి తప్పకుండా మనం ప్రజాస్వామిక తెలంగాణ వైపు పోరాడాలి. ఆ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి సాధించుకోవాలి. నీళ్లు నియామకాలు అన్ని కూడా అందరికీ అందాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.